సర్వ సంపదలు దొరికినట్లు నీ శాసనములను బట్టి నేను సంతోషించుచున్నా. ఎంత గొప్ప భాగ్యం చూడండి. సంపదలంటే రకరకాలు. అంటే ఏంటి? ఒక పొలము, ఒక ఇల్లు, ఒక బంగారు, ఒక వజ్ర వైఢూర్యాలు, ఇవన్నీ కూడా సంపదలు. దావీదు అంటున్నాడు, సర్వ సంపదలు దొరికినట్టు నేను నీ శాసనముల మార్గములను బట్టి సంతోషించుచున్నాను. కాబట్టి ఆయన శాసనం, ఆయన మాట మనం గైకొంటే ఆ యొక్క సంతోషం దేవుడు మనకి ఇస్తాడు. ఎక్కడో సంతోషం ఉందని సైతాను భ్రమింపచేస్తాడు, లోభము తట్టు చూపిస్తాడు, దేని కొరకో ప్రయాసపడమంటాడు. అయితే దేవుని యొక్క వాక్యము కొరకు మనం ప్రయాసపడితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి మనం దావీదు చేసిన ప్రార్థన మనం చేస్తాం. యేసు ప్రభువును రక్షకునిగా అంగీకరించిన అనుభవం లేకపోతే ఆయన రక్షకునిగా అంగీకరిస్తాం. ఆయన నీ పాపముల కొరకు చనిపోయి తిరిగి లేచాడని నువ్వు నమ్మాలి. ఎందుకంటే దేవుడు మరి చేసిన శాసనం, నూతన నిబంధన శాసనం ఏంటంటే క్రీస్తు ద్వారా పాప క్షమాపణ అడిగేటువంటి ప్రతి వ్యక్తి కూడా క్షమించబడతాడు.